మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్. అసంటి లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా చల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ కనిపిస్తాడు. అది జూలా బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ సార్? అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా. వరంగల్లో, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్. అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టింటాయా మన కేటీఆర్. రాత్రి పగళ్ళు ఫుట్పాత్లు కానీ, సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కట్టిన ఘనత మన కేటీఆర్. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు. ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయదు. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే, అమెరికనన్నా జర పాత పడ్డది కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకలకలకలలాడుతుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల, జూలై నెలల నిండు కుండ లెక్క గలగలలాడుతుండే. అసలుంటిది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చినాయి. అంత దరిద్రం. యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు, ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు. ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు, మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని, మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, గ్యారంటీగా గెలిపించే బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్గిరి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ. మనకు ఓట్లంతా కూడా మనకి వేస్తారు, ప్రజలంతా కూడా మన దగ్గరకు ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు, వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను, కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని